నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి చిరంజీవి గారితో మీకున్న అనుబంధం గురించి అయితే మాకు చెప్పారు. బట్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము. సో అది చెప్పండి సార్. ఎన్టీఆర్ గారి గురించి అంటే జూనియర్ ఎన్టీఆరా సీనియర్ ఎన్టీఆరా? లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారు సార్. మరి ఎన్టీఆర్ అనే పదం మనం మాట్లాడే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి మేము ఇట్లా అన్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారు మా ఆయనతో సంబంధించిన కలిసారా లేదా ఇట్లాంటి విషయాలు చెప్పమంటావు. అవును సార్. నాకేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినంత వరకు నేను 2000లో ఇక్కడ ఈనాడు సినిమా జర్నలిస్ట్గా వచ్చినప్పుడు ఆయన నిన్ను చూడాలని సినిమా చేశారు. ఓకే. ఎందుకంటే ఆయన అప్పుడు హీరోగా ఎలా ఉంటాడంటానికి ఎవరు తెలియదు. ఇప్పుడు దాకా నేను విజయవాడలో పనిచేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన చిన్న బాలనటుడిగా ఆయన చిన్నపిల్లడు. అప్పుడు ఆయన క్లాసికల్ డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. ఆయనది ప్రోగ్రాం కూడా జరిగినప్పుడు తారక రామారావు అట ప్రోగ్రాం ఉందని చెప్పి అంటుంటే మేము కవరేజ్ కూడా చేసాం ఆయనది సంబంధించిన ప్రోగ్రాం. అప్పుడు ఎప్పుడు అది 90sలో. అప్పుడు నేను 92లో అక్కడ విజయవాడలో పనిచేసిన టైంలో, ఆ టైంలో. కానీ ఆ తర్వాత ఆయన హీరో అయిపోయి మరి సినిమా ఫస్ట్ సినిమానే వచ్చినప్పుడు సితార కవర్ పేజీలో ఆయన ఫోటో వేశారు. ఎన్టీఆర్ లాగా లుక్ మొత్తం కనిపించడం కవర్ పేజీలో. అంటే క్లాసికల్ గెటప్లో కాదు, అది మామూలుగా హీరోగా ఎలా ఉంటాడంటానికి ఎన్టీ రామారావు మన వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు లాగానే ఉండేలాగా ఆ ఫోటోలు అవన్నీ సితార కవర్ పేజ్ వచ్చినాయి. ఆయన ఈ స్థాయిలో పైకి వస్తాడా లేదా అనే విషయం పక్కన పెట్టుకుంటే లుక్ చూస్తే ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు అనిపించింది నాకు కూడా. కానీ ఇక్కడ కేబుల్ ఆపరేటర్లో అచ్యుత్, టీవీ యాక్టర్ అచ్యుత్ ఉన్నాడు కదా, అచ్యుత్ ఫ్రెండ్ ఒక ఆయన గాంధీ గారు అని ఉండేవాడు. ఆయన ఇక్కడ కేబుల్ దాంట్లో ఒక ఏరియాలో మొత్తం కేబుల్ నెట్వర్క్లో ఉండేవాడు ఆయన గాంధీ గారు అని. ఆయన మాకు ఫ్రెండ్, అచ్యుత్ తమ్ముడు నేను ఫ్రెండ్స్. అచ్యుత్ కూడా నాకు బాగా క్లోజ్ కాబట్టి గాంధీ గారు కూడా మాకు అట్లా క్లోజ్. గాంధీ గారు నాతో ఒక మాట అన్నాడు, హేమసుందర్ గారు ఈ కుర్రాడు మాత్రం ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు అని అతను అన్నాడు. కేవలం ఆ సితార కవర్ పేజీలు ఆయన లుక్ చూసిన తర్వాత నేను మొదట విన్న మాట అయితే ఆ గాంధీ అనే ఆయన మా నోట్లోంచే విన్నా. గొప్ప స్టార్ అవుతారు, గొప్ప పెద్ద స్టార్, సూపర్ స్టార్ అవుతాడని చెప్పి అని అన్నాడు అతను. ముందే ఎక్స్పెక్ట్ చేసాడు. ఆయన ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఆయన మాట అన్నాడు అచ్యుత్ ఫ్రెండ్. ఆ తర్వాత వరుస పెట్టి హిట్లు రావటం కానీ, స్టూడెంట్ నెంబర్ 1 ఇట్లా సింహాద్రితో ఆయనకి మంచి పీక్స్లో ఉన్నాడు. నేను అసలు అప్పుడు దాకా కలిసింది లేదు, ఆయన ఏమీ చేసింది లేదు. జనరల్గా నేను గమనిస్తూ వచ్చానమాట. మొట్టమొదటిసారిగా కలిసే అవకాశం ఒకసారి వచ్చింది నాకు. ఎప్పుడు వచ్చింది సార్? అదేమైందంటే ఒకసారి చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయాల్సిన పని ఉంది. ఆ అవకాశాన్ని ఒక మిత్రుడు కొట్టుకెళ్ళిపోయాడు. చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని ఆయన ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయాడు. వేరే నాతో పాటు పనిచేసే ఒక మిత్రుడు చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశాడు. అంటే మీరు చేయాల్సింది వేరే వాళ్ళు చేశారు? నేను చేయాల్సింది వేరే వాళ్ళు చేశారు. ఈయన నాకు ఈ అవకాశం రాలేదు, నాకు కోపం ఉంటుంది కదా, నా ఈగో దెబ్బతింటుంది కదా. అవును. కాబట్టి నేనేం చేశానంటే ఆలోచించి మనం పని చేద్దాం. అప్పుడు సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యింది, మంచి హిట్ అయింది. ఎన్టీఆర్ది మంచి హిట్ అయింది. 5వ సినిమా 6వ సినిమా మొత్తం ఏదో అది. అప్పుడు నేనేం చేశానంటే జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేశాను, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగి ఇంటర్వ్యూ అడిగాను. రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారు. అంటే వెంటనే కాదు, తెల్లారో ఏదో 2 రోజు 3 రోజు మొత్తానికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? నేను అడిగే క్వశ్చన్స్కి ఆయన చెప్పే సమాధానాలు చూస్తే ఆ మెచ్యూరిటీ లెవెల్స్, మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది అద్భుతం అనిపించింది చిన్న వయసులోనే. ఆయనకి నాకు తెలిసి 20 ఏళ్ళు 21 ఉంటాయి అంతే. అది ఫస్ట్ నేను 5 సినిమాలు వరుసపెట్టి హిట్లు అన్నమాట. తారాపదంలో తారక రాముడు అని హెడ్డింగ్ పెట్టినాను. తారాపదంలో తారక రాముడు అని పెట్టి ఒక స్టెప్స్ వేసుకుని అట్లా వరుస సినిమాలతో ఇట్లా 5-6 సినిమాలతోనే ఈ స్థాయికి వచ్చాడని చెప్పి ఆ ఇంటర్వ్యూ హాఫ్ పేజ్, ఈనాడులో సినిమా పేజీలో హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ మంచి హైలైట్ అయింది ఇంటర్వ్యూ. కానీ అక్కడ నేను మాట్లాడిన మాటలు కానీ, జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాలు కానీ, ఇప్పుడు ఆయన బిట్స్ పెనాన్ని వెళ్ళి అట్లా చదువుకోవాలని తాతగారు ఎట్లాంటి ఆలోచన చేశారు ఇవన్నీ చెప్పాడు ఆయన. మనం ఏదైనా చెప్పినప్పుడు ఆయన మాటల్లో చూసినప్పుడు
ఇప్పుడు మనం ఆయన కూడా ఒక మాట అన్నాడు. ఏమని సార్? ఒక మాట ఏమన్నారంటే, మనం భోజనం చేసిన తర్వాత లాస్ట్లో పెరుగుతూ తీస్తే ఎంత సంతృప్తికరంగా ఉంటుంది అనే మాట. అంటే ఏదైనా పరిపూర్ణత రావాలి అంటే, ఒక జీవితానికి ఏదైనా జీవితానికి పరిపూర్ణత రావాలని ఆ మాటల్లో ఆ పోలిక తీసుకొచ్చి చెప్పాడు ఆయన. ఓ, అరే ఇంత చిన్న వయసులో ఇంత అసలు పరిపూర్ణంగా మాట్లాడుతున్నారు ఏంటి బాబు అనిపించింది నాకు. మీకు ఇంటర్వ్యూలో అసలు ఆయన పైగా నేను ఇంటర్వ్యూ చేసింది ఏంటంటే, ఆయన నేనే ఎదురుకుండా కూర్చున్నాను. నేనే మా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. కెమెరామ్యాన్స్ ఉన్నారు. ఫోటోగ్రాఫర్, మీ కెమెరామెన్స్ అంటే అది ఫోటోగ్రాఫర్. ఆ రోజు ఫోటోలే కదా. ఓకే ఓకే. అంటే అలా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆర్టికల్ మీరు రాశారు. అంటే ఇంటర్వ్యూ చేసుకోండి, ఏదో కూర్చొని రాసుకుంటానమ్మా, నోట్ చేసుకుంటాం. ఎదురుబట్టి కూర్చున్నాం. చిన్న థియేటర్. ఇప్పుడు మనం పెద్ద థియేటర్లు కట్టించుకున్నారు, కానీ ఆ రోజులో హోమ్ థియేటర్ లాంటి చిన్న థియేటర్ అది. ఓకే. స్టార్స్ ఈస్ట్ పైన అట్లా పెట్టుకుని చక్కగా మంచి సెటప్ చేసుకున్నాడు ఆయన ఓకే. ఆ ఇంట్లో. ఇప్పుడు ఆ ఇల్లు కాదు, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు. అక్కడ ఆ ఇంటర్వ్యూ మంచి నాకు అంటే అతను మాట్లాడే విధానం కానీ ఆ సంస్కారం కానీ మీకు మంచి బాగా ఆకట్టుకుంది. తర్వాత నేను అన్నాను, వాళ్ళ మదర్తో కూడా నేను ఇంటర్వ్యూ కావాలి, మీ మదర్ ఫోటో కావాలి. ఇంటర్వ్యూ వద్దు, ఫోటో కూడా కావాలని చెప్పి, మదర్ ఫోటో కావాలంటే వద్దండి, తర్వాత ఎప్పుడైనా నేను కావాలంటే నేనే ఇస్తాను, వద్దని అన్నాడు ఆయన. ఎందుకని మీరు అడగలేదా? ఎందుకని మనం నేను ఇస్తానన్నాడు కదా, తర్వాత నేను పంపిస్తానండి, ఇప్పుడు వద్దు, ఈ సందర్భంలో వద్దు, వేరే సందర్భంలో మనం చేద్దాము అని కూడా అన్నాడు. మొత్తానికి అయితే నాకు అడగగానే నాకు ఇంటర్వ్యూ రావటం అనేది చాలా బాగా అనిపించింది. ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా నాకు అది బాగా అనిపించింది. ఇంటర్వ్యూ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మరి ఆ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫీల్ ఏంటి సార్? ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అంటే లైక్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే చెప్పారు కదా, అరే ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూర్గా ఎలా మాట్లాడుతున్నారు అనేసి మీకు ఆలోచన వచ్చింది కదా? అసలు మాట్లాడతాం కదా. తర్వాత కూడా ఒకసారి క్రికెట్ మీద నాకు ఒక సినిమా వాళ్ళ ఒపీనియన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అనుకున్నప్పుడు నేను వెంకటేష్ గారితో ఫోన్ చేయగానే వెంకటేష్ గారు నాకు చెప్పేశారు. ఓకే. నోట్ చేసుకున్నాను, క్రికెట్ సంబంధించింది. ఓకే. సరే జూనియర్ ఎన్టీఆర్ గారు చేద్దామని ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు చేశాను. ఈ క్రికెట్కి సంబంధించి క్రికెట్ సంబంధించి ఫోన్ చేసి అనగానే, ఫోన్ చేయగానే ఇంట్లోనే ఉన్నాడు ఆయన. వెంటనే చెప్పాడు నాకు. ఆయన సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు అప్పుడు, ఎందుకంటే అప్పుడు 9తో ఉండేది నెంబర్ అయింది. ఆ సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ నెంబర్ పోయింది కూడా నా దగ్గర. ఓకే. అంటే ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆ క్రికెట్కి సంబంధించిన విషయాలు చెప్పడం కానీ, అప్పుడు కూడా మీ మదర్ ఇంటర్వ్యూ కావాలి నేను అడిగాను. అప్పుడు కూడా అడిగాను ఇప్పుడు సందర్భాల్లో. మీరు కలిసారా సార్ ఎప్పుడైనా? ఆ తర్వాత సినిమా ప్రెస్ మీట్లో వాటిలో కలిసేవాళ్ళం తప్పితే ఇంటర్వ్యూ పరంగా ఎప్పుడు ఇంటర్వ్యూ పరంగా కలవలేదు. కానీ జనరల్గా అయితే అది మాత్రం ఆ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయటం అని ఆ రోజుల్లో మరి ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మరి అది. సో ఆ రోజుల్లో ఇంటర్వ్యూ అని చెప్పి ఈనాడులో ఫస్ట్ ఇంటర్వ్యూ, అంత పెద్ద ఇంటర్వ్యూ రావటం అంటే మామూలు విషయం కాదు. ఓకే. పైగా అది ఇంకో వేరే హీరోలు కూడా హర్ట్ అయ్యేలాగా హెడ్డింగ్ పెట్టాం. ఎందుకంటే తారాపదంలో తారక రాముడు. ఓ, అంటే ఆకాశంలో అంటే ఇప్పుడు స్టార్డమ్ ఉన్న పెద్ద పెద్ద హీరోలందరికీ మేము తారాపదంలో ఉన్నాం అనుకుంటారు కదా. వస్తున్న జూనియర్ ఏంటి, తారాపదంలో తారక రాముడు ఏంటి అనుకునే వాళ్ళు ఇబ్బంది పెడతారు. అవునవును. అలాంటి హెడ్డింగే పెట్టి ఆ ఆర్టికల్ రాయడం. అంటే ఆ ఇంటర్వ్యూ ఆర్టికల్ రాసిన తర్వాత వేరే హీరోలు ఎవరు మీకు మళ్ళీ కాల్ చేయలేదా సార్? చేసే అంటే మనసులో ఉంటుంది కానీ ఎవరో అట్లా చెప్పరు, ఏదైనా ఉన్నా కానీ చెప్పరు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకరి పైకి వస్తుంటే తొక్కేయాలనుకుంటూ ఉంటారు. ఓకే. సాధారణంగా ఎవరైనా సరే తొక్కాలనుకుంటారు. అలా ఉండాలని మన ఇండస్ట్రీలో ఉండాలని నేను అనుకోవట్లేదు. కానీ బాలీవుడ్లో కానీ ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం మనం. ఓకే. కానీ జూనియర్ ఎన్టీఆర్ తను నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడి పైకి వచ్చాడనిపించింది. చాలా టాలెంట్. నేను ఆ మాటల్లో కానీ ఇవి చూసిన తర్వాత అప్పుడు మాత్రం నాకు ముచ్చటేసింది. అవును, మాట్లాడే విధానం కానీ చెప్పే విధానం కానీ, ఐ మీన్ పెద్దలకు ఇచ్చే గౌరవం. ఎందుకంటే 25 ఏళ్ళు నేను ఇంటర్వ్యూ చేసి కూడా అది 2004 అనుకుంటా, 20 ఏళ్ళు అయిపోయింది నాకు. ఎప్పుడు చేశారు సార్? 2004లో? 2004 గుర్తులేదు నాకు. అంటే ఆ 2 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ. సింహాద్రి సినిమా వచ్చిన తర్వాతే చేశాను నేను, నాకు తెలిసి. ఆ కటింగ్లు కూడా, ఈనాడు కటింగ్లు కూడా నేనేం అట్టి పెట్టుకోలేదు. ఎందుకంటే మన పేరుతో ఇంటర్వ్యూ చేస్తే వచ్చి ఉంటే మనకి మెమరబుల్గా కట్ చేసుకుంటాం. మన ఈనాడులో అప్పుడు ఉన్నది ఏంటి, సితార్లో పేర్లతో ఇంటర్వ్యూలు వస్తాయి కానీ ఈనాడులో పేరు పెట్టి ఇంటర్వ్యూలు రావు, కింద బయలైన ఎవరు. అంటే లాస్ట్ ఎండింగ్లో కూడా ఇవ్వరా సార్? లైక్ ఈ ఆర్టికల్ ఎవరు రాశారు ఏంటి అని కూడా మనకి ఎండింగ్లో. ఈనాడులో బయలైన సిస్టమ్ అప్పుడు లేదు. అప్పుడు ఎవరు చేశారో తెలియదు కదా, జనరల్గా చూసి తెలియదు. ఇప్పుడు మనం ఏదో చిన్న ఇంటర్వ్యూ చేస్తుంటేనే ఇప్పుడు మన చాలామంది నేను చేసే ఇంటర్వ్యూలకి అన్న ఎన్టీఆర్ ఛానల్లో కానీ, ఈ మన పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్లో కానీ, లియోలో కానీ నేను చేసే ఇంటర్వ్యూలకి అందరూ ఫోన్ చేస్తూ అడుగుతున్నారు. ఆ రోజుల్లో మనం ఎన్ని మంచి ఇంటర్వ్యూలు చేసినా ఎవరు తెలియదు, ఈ పలానా వ్యక్తి చేసేటనే విషయం తెలియదు. ఒక జూనియర్ ఎన్టీఆర్కి నాకు, లేదా చిరంజీవి గారికి నాకు, నాగార్జున గారికి నాకు,
వెంకటేష్ గారికి నాకు ఇలా మాకైతే అట్టే తెలుస్తూ ఉంటాయి జనరల్గా. లేకపోతే ఫిల్మ్ సర్కిల్స్లో ఫిల్మ్ జర్నలిస్టులకు తెలుస్తాయి, పలానా ఇంటర్వ్యూ పలానా హేమసుందర్ చేసాడని తెలుస్తూ ఉంటాయి, అట్లా తెలుస్తూ ఉంటాయి. అంతేకాని బయట జనాలకు మాత్రం ఇది పలానా ఆయన చేశారు అని ఎవరికి తెలియదు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల వీడియోస్ అన్ని వైరల్ అయినాయి, కానీ అప్పట్లో మొత్తం ఆర్టికల్సే కదా సార్. ఆర్టికల్స్ రాయటమే కదా, రాయటమే. మరి అప్పుడు నోట్ చేసి రాసిన ప్రతి విషయాన్ని మనం రాసి నోట్ చేసి పెట్టుకునేవాడిని. మళ్ళీ దాన్ని ప్రింట్ చేయడం అంటే చాలా కష్టంగా. ప్రింట్ చేయడం అది ఎన్ని వేరే టీం చూసుకుంటారు. మనం రాసి ఇచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి సెట్ చేసి పెట్టేస్తే అది ఇక అది వేరే ప్రాసెస్ అది. ఓకే సార్, ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.